వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించినటువంటి నియమాలు, దీక్షలు ఏమన్నా ఉన్నాయా? మా ప్రేక్షకులకు తెలియజేయండి. యజ్ఞాలు లేక వ్రతాలు లేదా సామాన్యమైన హోమాలు, వీటికి ప్రత్యేకముగా కొన్ని నియమాలు, కొన్ని దీక్షలు ఇట్లా వేరువేరుగా ఉన్నాయి. దీక్ష అనేటటువంటిది ప్రధానంగా యాగాల దగ్గరికి వచ్చేటప్పటికి సోమయాగంలో ముందు ఇష్టి చేస్తారు. అదే నిరూఢ పశుబంధాదులలో ఒక ఇష్టి చేస్తారు. ఇది అయిన తరువాత యజ్ఞం ప్రారంభించి చేసేస్తారు మామూలుగా. కానీ సోమయాగం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం దీక్ష పెరుగుతుంది. ఆయనకు అక్కడ వపనం చేయించడం ముందు, దేనికైనా ఈ కేశాలని ధారణ చేయడం అనేటటువంటిది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. అంటే మేరు మందర తుల్యాని అని ఒక శ్లోకం ఉన్నది. మేరు పర్వతం అంతా మందర పర్వతం అంతా సమానమైన పాపాలు ఉంటాయట. అవి జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. ఒక్క శిఖ తప్ప మిగిలిన భాగం అంతా వపనం చేయించేసేయాలి యజ్ఞయాగాదుల దగ్గరికి వచ్చేటప్పటికి. అది చేసేసిన తరువాత సోమయాగంలో అయితే ఏదో కృష్ణాజనేన దీక్షజతి, దండేన దీక్షజతి, వాససా దీక్షజతి అని కొత్త బట్టలు కట్టాలి. ఈ కొత్త బట్టలు అవహృత స్నానం అయిన తర్వాతే విడిచిపెట్టడం. యజ్ఞం సామాన్యంగా అతి తక్కువలో 5 రోజులు పడుతుంది. దాన్ని ఏకాహము అని పిలుస్తారంటే ఒకరోజు ప్రధాన యాగం ఉండేటటువంటి యజ్ఞం, మిగిలిన 4 రోజులు ఇదే. ఇట్లా ప్రారంభించి సహస్ర సంవత్సర సత్రయాగముల వరకు కూడా ఉన్నాయి. ఆ యజమానులకు ఈ కేశవపనాదులు ఇవన్నీ కూడా అందరికీ ఆ యజమానులైన వారికి అక్కడ చెయ్యాలి. ఈ ఇన్నాళ్ళు భోజనం చేయకూడదు, వ్రతమును స్వీకరించాలి అని. వ్రతం అంటే పాలు బ్రాహ్మణునకు, గంజి క్షత్రియునకు, ఆమిక్ష అంటే ఏమంటే విరుగు, పాలు విరుగు తయారు చేసి ఆ ఆమిక్ష, దానికి వైశ్యులకు అని ఇట్లా కొన్ని నియమాలు చెప్పుకొచ్చారు. అంటే ఆ యజ్ఞం పూర్తయ్యేంత వరకు ఈ నియమాలను పాటిస్తూ ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. రోజుకు 2 సార్లు. ఎంత పాలు ఎన్ని తాగుతాడు, దానికి కూడా మళ్ళీ నియమాలు ఉన్నాయి. 4 స్తనములు పితికి ఆ పాలనన్నింటినీ తాగవలసినది కొన్ని రోజులు, 3 స్తనములే కొన్ని రోజులు. పేవాదీక్షతే కృషో యజతే అని చెబుతారు. మంచి బలంగా ఉండి దీక్షలో ప్రవేశిస్తాడట. చివరికి యాగం చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కంటి గుడ్డు నలుపు పోయి తెలుపు వచ్చేస్తుందిట. పూర్తిగా ఉపవాసాలు ఉంటే ఏమిటవుతుంది? అట్లా ఉన్నప్పుడు మరి సహస్ర సంవత్సరాలు ఇలా ఉండడం అనేటటువంటిది మానవ మాత్రులకు శక్యమయ్యేది కాదు. అనగత ప్రాణులు కలియుగంలో విశేషించి చెప్పాలి అని అంటే అందుకోసమని చెప్పారంటే ఏది మన్యేతో పదస్యామీతి, వాళ్ళు చచ్చిపోతానేమో ఇంకా ఆహారం లేకపోతే అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓదనం ధానాసక్తు ఘృతమిత్యనువ్రతయేత్, అనువ్రతము అన్నారు దాన్ని. ఓదనం అన్నం వండేసేసి అందులో నేర్చుక్క కలుపుకొని తినేయడం. ఈ కూరలు పప్పులు ఇవే ఉండవు. మహా అయితే పాలు పెరుగు పోసుకోవచ్చు, వాటికి వేరే వెనకాల ఉండే మొత్తం నియమాలు అని ఇట్లా. ఇవి కూడా ఓదనం ధాన, వేపుడు బియ్యం నెత్తో వేయించేసి అవి నవిలేయడం. అంటే ఏదో ఒక రకంగా శరీరాన్ని ధారణ చేయడం కోసమని. పైన ఉండే చర్మం ఎముకకు తగిలిపోయేటంత కండరం కరిగిపోయి చిక్కిపోతాడు. సంవత్సరం 1000 సంవత్సరాలు అని సంవత్సరాల తరపడ యాగాలు చేస్తే మరి ఇంతకంటే ఏమిటవుతుంది అని ఆ యజ్ఞాలకి చెప్పారు. ఇక మామూలుగా చేసుకునేటటువంటి యాగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అమావాస్య నాడు, పౌర్ణమాస్య నాడు చెయ్యాలి అన్నవి. అక్కడ కూడా ఈ వ్రతం ఉన్నది. అంటే ఏదో ఒక ఆహారం తీసుకోకపోతే ఆ యజ్ఞాలని పాడు చేస్తాడట రుద్రుడు అనేటటువంటి దేవత. అందుకోసం అని చెప్పి ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి అని అంటే ఉదాహరణ నీళ్లు పోసుకుని అదే ఆహారం అని చెప్పి తీసుకోవాలి. అక్కడ అది కూడా వేదంలో చెప్పారు ఒక చోట్లో. పూర్తిగా అశనం చేయకపోతే రుద్రుడు యజ్ఞాలని పాడు చేస్తాడు,
అలా అని చెప్పేసి ఏదో ఒకటి తినేద్దామా అని అంటే దీక్షను పాడు చేసుకుని ఆహారం తీసుకున్నవాడైపోతాడు. రెండూ తప్పే. ఏం చేయాలి ఇప్పుడు? వేదమే ఏం చెప్పింది? అపోష్ణాతి తన్నేవాసితం నేవానసితం. నీళ్లు పుచ్చుకున్న నీళ్లు తిను అన్నారు. అశ్నాతి అంటే అశ్వధాతువుకి భక్షణం అర్థం. నీళ్లను తినమన్నారు. నీళ్లను తింటాడా ఎవడైనా? అంటే వెర్రి ఆకలి వేస్తూ ఉండేటటువంటి సమయంలో 1 లీటరో 2 లీటర్లో నీళ్లు పట్టినన్ని తాగేస్తే ఆకలి చచ్చిపోతుంది. లోకంలో కూడా అది అనుభవం. ఆయుర్వేద శాస్త్రం కూడా ఆకలిని నీటితో చంపితే ఎక్కువ కాలం, ఏదో 2 ఏళ్ళో ఏడాదో లేదా 1 నెల్లాళ్ళో అంత అలా దీర్ఘ, ఎప్పుడైనా ఓసారి చేస్తే అది ప్రమాదం కాదు. కానీ రోజు అదే పని వాడికి. అట్లాంటి పరిస్థితి వచ్చిన వాడికి జలోదర రోగం వస్తుంది అని చెప్పింది. ఆకలిని నీటితో చంపకూడదు, ఘనాహారంతో చంపాలి. అయితే ఈ జలం ఆహారంగా తీసుకుంటే ఆకలి తగ్గుతోంది కదా, కాబట్టి ఇది కూడా ఆహారమే అని వంపు చెప్పి ఆ ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది తినినట్టు కాదు, తిననట్టు కాదు, రెండూ కాకపోవడమే కావాలి. ఇక్కడ తినినట్టు అయితే తిన్నాడు అనంటే ఆ యజ్ఞాన్ని పాడైపోయింది దీక్ష. గృహస్థులు కటిక ఉపవాసాలు ఉండకూడదు, శాస్త్రంలో కూడా చెప్పారు. వాడు సంతానం కలిగిన వాడు కటిక ఉపవాసం ఉండకూడదు, ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. అది ఎట్లాంటి తీసుకోవాలి అని అంటే ఇదిగో ఈ రూపేణ అక్కడ తీసుకోండి అని ఒక వికల్పం చెప్పారు. అలాగే అమాషం అమాగం సంచాస్నీయాతు, ఈ దర్శ పూర్ణమాస యజ్ఞాల్లో చేసేటప్పుడు సాయంకాలం ఆహారం ఏదో ఒకటి తీసుకోవాలి, తీసుకోకుండా ఉండకూడదు, తీసుకుంటే యజ్ఞం పాడైపోతుంది అని ఇట్లాంటి పరిస్థితులలో ఆపస్తంభ మహర్షి ఏం చెప్పారు? మాంసము మాంసము తినద్దయ్యా అన్నారు. మాంసం ఎంత బలం చేస్తుందో మాంసం కూడా అంత బలం చేస్తుంది. సైంటిఫిక్గా కూడా వాళ్ళు అంగీకరించారు. ఇందులో సాత్వికమైన బలం ఉన్నది మాంసంలో కొంతలో కొంత, మాంసంలో తామసమైన బలం ఉన్నది. అంచేత ఆ మాంసాలు తినకండయ్యా అని చెప్పేసి వాటిని మానేసి ఇంకోటి ఏదైనా ఆహారంగా తీసుకోండి అని ఇట్లా రకరకాలైన నియమాలతోటి ఆహార నియమాల దగ్గర నుంచి వాటిల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వ్రతాదులు నియమాలు చేసేటప్పుడు వీటికి దీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే సామాన్యంగా దీక్షాకంకణం ధరిస్తూ ఉంటారు. ఉదాహరణకి యజ్ఞాలు యాగాలు దాకా అక్కర్లేదు. వివాహాదుల్లో వివాహం ప్రారంభించాడు, కొంతవరకు అయ్యాక జాతాశౌచమో ఏదో వచ్చింది, ఈ ప్రక్రియను ఆపు చేసేసేయాలా ఇప్పుడులో మైలో వచ్చినప్పుడు అనంటే ఈ దీక్షాకంకణ ధారణం అయిన తరువాత ఆ ప్రక్రియ జరిగితే అటువంటి ఆశౌచం ఏదైనా వస్తే ఆ దంపతులకిద్దరికీ ఆశౌచం ఉండదు. యజ్ఞ దీక్షలో అయినట్లయితే ఇట్లాగా ఋత్విక్కులు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ఆశౌచం అంటదు. అయితే వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా అనే మాటకు ఇప్పుడు మనం వెళ్ళి వారిని ముట్టుకోవచ్చా అండి అంటే ముట్టుకోకూడదట. ఆ యజ్ఞకర్మ చేసేయడానికి అంతసేపు మాత్రం వారికి ఆశౌచం ఉండదు. ఇంకా రహస్యాలు ఉన్నాయి ఇందులో చెప్పవలసి వస్తే. బ్రహ్మచారిగా వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు దీక్షా నియమాలతో. ఆ చేసేటటువంటి వాడికి తండ్రి చచ్చిపోయినాడు. ఈ శాస్త్రాలు ఏ విషయానికి అశ్రద్ధ చేయకుండా చెప్పాయి. తండ్రి చచ్చిపోతే పొద్దున్న కర్మ చేసినంతసేపే వాడికి ఆశౌచం, అది చేసేసి స్నానం చేసేసుకుని అధ్యయనం మాత్రం చేసేసుకుంటూ ఉండమని అధ్యయనం కుంటుపడడానికి వీలు లేదు అన్నారు. బ్రహ్మచారికి ఆశోచన లేదు అని ఆ లోకంలోకి ప్రతీతికి వచ్చింది. ఇవాళ రోజుల్లో అధ్యయనం అయిపోయినా అధ్యయనం కాకపోయినా వాడు అధ్యయనం అంటే వేదాధ్యయనమే, మిగిలిన వాటిని అధ్యయనం అనే శబ్దంతో పిలవకూడదు. ఆ అధ్యయనం చేసేటప్పుడు అధ్యయనం లేకపోయినా బ్రహ్మచారికి ఆశోచం ఉంటుందో అని పురుళ్ళు మెళ్ళు పట్టరు దక్షిణాదిలో తమిళనాడుకి వెళ్ళినట్లయితే. అది శాస్త్రం అట్లా చెప్పరు. ఎందుకోసం చెప్పింది? ఇది అధ్యయనాన్ని గుంటుపరచకూడదు అనే కోసం చెప్పినది. ఆ మధ్యాహ్నం అధ్యయనం చేసుకుంటాడు వాడు, మళ్ళీ పొద్దున్న ఈ కర్మలోకి వచ్చి కర్మ చేస్తాడు తండ్రికే. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మధ్యాహ్నం పూట మళ్ళీ అధ్యయనం చేయొచ్చు అనేసి అంటే అప్పుడు ఆ పాఠశాల ప్రవేశం ఉంటుందా? వాడు అధ్యయనానికి పనికొస్తాడు తప్ప ఇతరులు ముట్టుకోవడానికి పనికిరాడు. ఏ కర్మ కోసం చెప్పామో ఆ కర్మాంగముగా ఆశౌచ శుద్ధి. ఇక్కడ కూడా అంతే. ఈ ఋతుక్కులకు ఆశౌచాదులు వస్తే వాడి ఆర్తిజ్యాన్ని ఏ ప్రక్రియ చేయాలో అది చేయడానికి పెడతాడు. అప్పుడు వాళ్ళందరూ ముట్టుకుంటారు. ముట్టుకోవలసిన ప్రక్రియలు కూడా కొన్ని ఉన్నాయి. అధ్వర్యమన్వారభ్యాన్ని అధ్వర్యుడిని ఉదయమే చేసి ఆ మంత్రాలు చెప్పవలసినవి ఉన్నాయి. అంటే అక్కడ స్పర్శదోషం కానీ ఆశౌచాది సంబంధములు కానీ ఏమీ లేవు.
ఆ యాగంలో వీడు చేయవలసిన కర్మ పూర్తయి ఇంకా యాగం పూర్తి అవ్వకపోయినా వీడు మాత్రం యువతలకు వచ్చి కూర్చోవాలి, ఆ సమయాల్లో ముట్టుకోవడానికి లేదు అని ఇట్లా నియమాలు ఆశౌచాదులని గురించి కూడా పట్టించుకోవాల్సిందిగా చెప్పారు. అట్లాగే తండ్రికి ప్రత్యాబ్దికం శ్రాద్ధం చేస్తూ ఉంటాడు, ఆ సమయంలో ఆశౌచం వచ్చింది, ఏం చేయాలి, ఎప్పుడు వస్తే ఆ రోజున మానేయాలి, ఎప్పుడు వస్తే కంటిన్యూ చేసేయాలి, ఇవి కూడా చెప్పారు నియమాలు. సంకల్పమై బ్రాహ్మణ వర్ణ అయిన తర్వాత ఈ ఆశౌచాదులు వచ్చినా బ్రాహ్మడికి అంటదు, వీడికి అంటదు. లేచాక ఇద్దరికి మళ్ళీ ఆశౌచాలే మామూలుగా. వంట పూర్తయిపోయింది, బ్రాహ్మణులు కూర్చోబోతున్నారు, ఇంక ప్రారంభం చెయ్యాలి, అప్పుడు వచ్చినా కానీ పట్టద్దన్నాడు. భోజనాదులే ప్రధానం. కర్మ సిద్ధం చేసుకున్నది పాడైపోతుంది కదా. ఇంకా సంకల్పం చేశాడు, సంకల్పం చేస్తే మానేస్తాడు, తప్పే ఉంది అంటే అల్లా పనికి రాదట. సంకల్పమైన తరువాత వంట పూర్తయితే అప్పుడు ప్రారంభించి ఆ కార్యక్రమం చేసేసుకోండి, ఆ సమయంలో తెలిసినప్పటికీ కూడా అని చెప్పారు. ఇలా మనకి అనుగుణంగానే చెప్పారు. అలాగే ఇందాక చెప్పాను కదా, ఆ పాలు అవి తాగుతుంటే వీడు ఉండలేని పరిస్థితే కనుక వచ్చినట్లయితే, ఎందుకంటే చివరికి వెళ్ళేటప్పటికి ఏకస్థనం అర్ధస్థనం అంటే ఓ స్థనము సగమే పిండినటువంటి పాలతోటే ఆ పూట కాలక్షేపం చేయాలి ఆనాళ్ళలోనూ. మరి సరిపోతాయా? పైగా దేశవాళీవులు షేరుపాలే ఇస్తాయి అన్నారు, 4 కలిపి షేరుపాలు ఇస్తే సోలలు ఇస్తాయి, ఆ సోలల్లో సగం పితికాడు, ఆ అరసోలడు పాలు తాగేసేసి ఆ రోజంతా ఉండాలి అని అంటే ఒక రోజా, ఏవో చాలా రోజులు వస్తాయి అవి. అందుచేత అటువంటి సమయంలో ఒకవేళ ప్రాణం పోతుందనేటువంటి శంక ఉంటే ఇదిగో ఓదనం, దానాహ, సక్తుపిండి, నెయ్యి తాగేయమన్నాడు, అది కూడా ఆహారం అని ఇట్లా వాటికి అనువ్రతాలు చెప్పారు. ఆహార విషయంలో అయితే దీక్షల దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ మామూలు వ్రతాదులలో ప్రారంభించింది మొదలు చివరి వరకు ఏ విధమైనటువంటి ఆశోచాదుల్ని కలిగించే పద్ధతి కాకుండా వాటిని ముట్టుకోవడం వీటిని ముట్టుకోవడం చేస్తే మళ్ళీ స్నానం చేయాలి. యజ్ఞాల్లో అయితే స్నానం కూడా లేదు. వాడు 1000 సంవత్సరాలు వ్రతాలు యజ్ఞాలు చేస్తున్నప్పటికీ కూడా స్నానం చేయకూడదు. అక్కడ ఎలా ఉంటారు అంటే పైగా ఉండడం మామూలుగా కూడా కాదు, ఒళ్ళంతా వెన్న రాసేసుకుంటారు. ఆ వెన్న రాసుకున్న బట్టలతో, ఆ కట్టుబట్టలతోటే చివరి దాకా ఉండాలి అని ఇట్లా ఎక్కడికక్కడ నియమాలు వ్రతాలు చెప్పుకొచ్చారు. ప్రతి వ్రత శబ్దానికి కూడా ఆహారం తీసుకోవడం అని అర్థం. ప్రాణాగ్నిహోత్రం అని అంటుంటారు అందులో. అట్లా అంటే ఈ ప్రాణములు అనేటటువంటి అగ్నులకు ఆహుతి ఇస్తున్నట్లుగా భావన చేస్తూ తింటాడు ఆ తినేటటువంటిది కూడాను. కాబట్టి అది కూడా హోమమే చేశాడు కనుక వీడేమీ తిన్నట్టు కాదు. అట్లాగే అది చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతంలో హోమం లేకపోవచ్చు, కొన్ని రకములైన ఏకాదశి వ్రతములు చేస్తే హోమములు కూడా ఉన్నాయి వాటికి, ఏదో కామ్యాల్లో చెప్పేటువంటి వాటికి. అటువంటి సమయాల్లో ఏం చేయాలి అంటే ఏదో మడిబట్ట కట్టుకోవడం, ఆరవేసి మామూలు బట్టలతో ముట్టుకొని మడిబట్ట కావాలి అని వాళ్ళ రోజున పంచి కడితే మడి అంటున్నారు. పంచి కడితే మడి అవదు, దాంట్లో చెప్పబడినటువంటి తడిబట్టతోటో మడిబట్టతోటో ఆరేయాలి. మామూలు ప్యాచి బట్టలతో ఆరేస్తే కూడా పనికిరాదు. నియమాలు ఎక్కడికక్కడ చెప్పుకొచ్చారు. ఇక దీక్ష అనేటటువంటి మాట వివాహంలో ఉన్నది, ఆ 5 రోజుల్లోనూ యజ్ఞాల్లో ఉన్నది. మిగిలిన వాటిల్లో దీక్ష అని అంటలేదు. ఉదాహరణకి లక్షవర్తి వ్రతం ఇవన్నీ ఉన్నాయి. అవి న్యాయంగా కల్పంలో చెప్పిన ప్రకారం చెయ్యాలి అంటే 4 మాసాలు చెయ్యాలి. 4 మాసాలు ఇలాంటి పదార్థాలు ఏవో తినకూడదని ఇవన్నీ కూడా అందులో నియమాలు చెప్పారు. ఈ నియమాలు పాటిస్తూ వాడు వ్రతం చేసుకోవాలి. చేస్తాడు కానీ మధ్యలో ఆశోచాదులు వస్తే సుందరకాండ పారాయణ చేస్తారు. సప్తసర్గి పారాయణ. సప్తసర్గి పారాయణ అంటే రోజు 7 సర్గలు. ఈ 68 7 చేత భాగింపబడదు, ఎన్ని రకాలుగా చూసినాను. 7 ఆవృత్తులు అవ్వాలి. 7 సుందరకాండలు పూర్తియ్యేటప్పటికీ 68 రోజులు పడుతుంది. అక్కడికి పూర్తవుతాయన్నమాట. 7 సార్లు ఆవృత్తి చేస్తే ఏ సంఖ్య అయినా పూర్తవుతుంది కదా, అది 68 రోజులు పడుతుంది. సుందరకాండలో ఉండేవి కూడా 68 సర్గలు. అంటే ప్రతి సర్గని మొదటి 7 ఇవాళ చేస్తే రెండో 7 తర్వాత చేసుకొస్తే చివరిని మిగిలిపోతాయి. ఆ మిగిలినవి మొదలవి కలిపి చేసుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో ఆశోచం వస్తే, ఈ ఆశోచం వస్తే అక్కడ ఈ ఆశోచం పట్టదనేటటువంటి మాట లేదు. ఆ శుద్ధి అయిపోయిన తర్వాత ఆ శుద్ధి రోజున ఇన్ని పారాయణలు ఎన్ని మిగిలిపోయాయో 7 సర్గల పారాయణలు కూడా చేసేసేసి అటుపైన ఆ రోజుది చేసుకుని అటుపైన భోజనం చేయాలి. ఇట్లా దేనికైనా
నియమము, దీక్ష, వ్రతము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఉన్న వాటిల్లో అశుచికరములైన ఆహారాలను తినకుండా ఉండడం, అంటే ఉదాహరణకి మన మాటల్లో చెప్పాలి అంటే ఉల్లిపాయ ఒకటి, ఇలాంటి కొన్ని పదార్థాలను తినకూడదు అని అన్నారు. ఆ తినకూడని పదార్థాలను ఆ వ్రత దివసాల్లో తింటే వ్రతం పాడైపోతుంది. వీడి భోజనంలో ఏదో తేడా వచ్చిందని అంటే ఆ అశుచికరమైన పదార్థాలని తిని ఆ వ్రతమును చేసినట్లయితే ఆ వ్రతము యొక్క లోపం కలుగుతుంది అని. అందుచేత ప్రతిదానికి హోమం, మామూలుగా హోమాలు చేస్తాం. ఆ హోమాలు చేసినప్పుడు కూర్చున్న మొదలు పూర్తయ్యేదాకా పూర్తిగా చెయ్యాలి. అక్కడ దాకా ఎందుకు మీకు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తుంటారు 108 సార్లు. అక్కడ ఒకే ఆసనం మీద కూర్చొని చెయ్యాలి అని, లేవకూడదు. కనీసం మూత్రపురీషోత్సర్జనాలకు కూడా ఆ సమయంలో అవకాశం లేకుండా ఉంటుంది శాస్త్రం. ఉంది అంటే మధ్యలో వస్తే ఏం చెయ్యమండి, ఏం చేస్తామంటే ఆ పని పూర్తి చేసుకొచ్చి వాటిని ఆయుర్వేద శాస్త్రం మూత్రపురీష బంధనం చేయకూడదు. వాటిని ఎక్కువసేపు ఆ కార్యక్రమానికి వెళ్ళకుండా ఆగిపోతే దానివల్ల శరీరంలో రోగాలు వస్తాయట. అందుకోసం అని చెప్పి దాన్ని మూత్రపురీష బంధనం చేయకూడదు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి వీడు? అదే యజ్ఞాల్లో ఋతుక్కులు కానీ యజమానులు కానీ ఆ దర్శ పూర్ణమాసంలో ఉంటే 2 రోజులు చేయాలి. ఆ యజ్ఞ సమయం పూర్తయిపోయిన తర్వాత ఇట్లాంటివి చేసుకోవడం అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇవి చేశాక మళ్ళీ ఆ ప్రక్రియలోకి వెళ్ళాలి అని అంటే స్నానం చేసి మడిబట్టలు మార్చుకొని వెళ్ళాలి. తడిబట్టతో చేయకూడదు. 10 విధ నగ్నములు అని దిగంబర స్వరూపానికి నగ్నత్వం అని పేరు, బట్టలు లేకుండా ఉండడానికి. అలా ఎప్పుడూ ఉండకూడదు. ఉండకూడకపోవడంతో పాటుగా దాంట్లో చూడండి, కృష్ణ పరమాత్మ గోపీ వస్త్రాపహరణం ఘట్టంలో మీరు వస్త్రాలు లేకుండా నీళ్ళలో దిగి స్నానం చేశారు, దీనివల్ల వ్రతలోపం అవుతుందని చెప్పి మీకు ప్రాయశ్చిత్తం కోసమని మీ వస్త్రాలు అపహరించాను. వస్త్రం లేకుండా స్త్రీలు కూడా స్నానం చేయకూడదు. ఒంటి మీద వస్త్రంతో ఏకవస్త్రంతో స్నానం అసలు చేయకూడదు. ఏకవస్త్రంతో స్నానం చేస్తే పితృకార్యాల్లో ఏకవస్త్రేణ స్నాత్వా అని ఉన్నది. ఒక వస్త్రంతో స్నానం చేసి పితృదేవతలకు ఆ స్నానాన్ని సమర్పించాలి. అక్కడ 10 రోజుల మధ్యలో వచ్చే ప్రక్రియ అది. కాబట్టి ఏకవస్త్రంతో స్నానం చేయకూడదు. ఎప్పుడూ 2 వస్త్రాలు ఉండవలసిందే. అది లేకుండా మీరు స్నానం చేశారు కనుక వ్రతలోపం వచ్చింది మీకు అని చెబుతాడు ఆయన. ఇట్లా ప్రతిదానికి నియమాలు చెప్పారు. మళ్ళీ స్నానం చేసేసుకుని మళ్ళీ భస్మధారణమో తిలకధారణమో ఏదో ఎవరికి ఏదైతే అది చేసుకుని మళ్ళీ నూతన మామూలు కొత్త బట్టలు అంటే ఇంకో ఆరేసిన బట్టలు, మడి బట్టలు కట్టుకుని శుచిగా మళ్ళీ ఆ కర్మ ప్రారంభించి చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ మధ్యలోనే అవసరమైతే ఏం చేస్తాడు అంటే అప్పుడు కూడా వెళ్ళి స్నానం చేసి రావచ్చు. ఎందుకంటే ఆ యజ్ఞాల్లోలాగా బట్టలు మార్చకపోవడం ఇక్కడ లేవు కదా. వీటికి స్నానం చేసేసేసి మళ్ళీ వచ్చి మిగిలిన కర్మను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా పరిశీలన చేస్తే ప్రతిదానికి ఎన్ని నియమములు, ఎన్ని దీక్షా నియమములు ఉన్నాయి అనేటటువంటివి చూచుకుంటూ ఆచరణ చేసుకోవాలి తప్ప కేవలం అన్నింటికీ ఒకే తాడు అని అంటే అది న్యాయం కాదు. గురుగారు, ఇప్పుడు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మనకు కొన్ని రోజుల వరకు దీక్ష తీసుకోవాల్సిన యజ్ఞాలు కొన్ని ఉంటాయని చెప్పి మనం విన్నాం ఇప్పుడు. అదేవిధంగా 2-3 రోజులు చేసే యజ్ఞయాగాదుల్లో నిత్య కర్మానుష్ఠానం ఏ విధంగా చేయాలి? నిత్యకర్మలు మానకూడదు. నిత్యకర్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ఇవాటి రోజున విష్ణు పద్ధతిలో అయితే 1,00,000 తులసి పూజ చేస్తారు. ఈశ్వరుడు అయితే బెల్వపత్ర పూజ చేస్తారు. నేను ఇంత ఘనకార్యం చేస్తున్నాను కదా అని చెప్పి ఇవాళ పొద్దున్న చేసే సంధ్యాస్నానాది ఏ మామూలు నిత్యకర్మలు ఉన్నాయో అవి మానేసేసి అది చేస్తే ప్రయోజనం లేదు. మీకు లోకంలో ఉదాహరణ చెప్పనా? వాళ్ళ ఇంట్లో పులిహార చేశారు లేదా మైసూరు పాకం చేశారు. అది విశేష పదార్థం కదా అని చెప్పి అదొక్కటే తినేసేసి ఉండిపోగలరా? మీరు ఎన్ని పండి వంటలు చేసినా ఏదో ఆ కూర, ఆ పప్పు, ఆ మజ్జిగ వాటితో పాటుగా ఇవి చెయ్యాలి తప్ప విశేష ఆహారాలని ఇవి మానేసేసి అది చేయరు కదా. ఎవరు కూడా చేసినా సంతృష్టి ఉండదు కదా. అట్లాగే ఎక్కడ చూసినా పూర్వాహ్న క్రియలు, ఆధ్యాత్మిక క్రియలు, సాయాహ్నిక క్రియలు అని అంటుంటాయి. రామాయణంలో రామచంద్రమూర్తి ఆ ప్రవర్షణ పర్వతం మీద కూర్చొని సీతాదేవి కోసమని ఏడుస్తూ ఉంటాడు. సాయంకాల సంధ్యా సమయం అయింది, ఇప్పుడు సంధ్యావందనం చేసేసుకుని తర్వాత ఏడుద్దాము అన్నాడు మళ్ళీని. రామాయణంలో చాలా చోట్లలో పొద్దున్నొచ్చింది అన్నప్పుడు కృత పూర్వాహ్నిక క్రియ
అంటే దాని పేరు ఏమిటి చెప్పారు మీరు? నిత్యము చేసుకునేవి. అవి మానేసేసి నేను ఏదో విశేషమైనది చేస్తాను అని అంటే అది అసలు ఫలించదు. ఇంకా గట్టిగా మాట్లాడితే సంధ్యాహీనం అశుచిర నిత్యం అని పొద్దున్నే సంధ్యావందనం చేయకుండా చేసే ఏ కర్మ ఫలించదు. అంచేత సంధ్య అలాగే స్నానం ఎట్లాగా చేస్తాడు, దాంతో పాటుగా రోజు చేసుకునే వాడు ఎన్నో కొన్ని నియమాలను పెట్టుకుని ఈ దేవతలను ఇంతవరకు ఉపాసన చేస్తాను, ఇంతవరకు జపం చేస్తాను అని రోజు వేటిని చేస్తున్నాడో వాటిని ఆంధిక క్రియ చాలా ఎక్కువగా ఉంటే కొంచెం సంక్షేపించి చేయమన్నాడు. రోజు అష్టోత్తర శత గాయత్రి చేస్తూ ఉంటాడు. ఆ గాయత్రి జపం 10 అయినా చెయ్యాలి అని దశావర అని పేరు గాయత్రీదేవికి. 10కి తక్కువ చేస్తే ఫలించదు. ఎంత హడావిడైనా 10 చెయ్యాల్సిందే. హడావిడి అనేది లౌకికమే కాదు, వైదికం కూడా ఉన్నది. సూర్యోదయం అయిపోతుంది అంటే ఉపస్థానం చెప్పాలి. ఈ గాయత్రి జపం 108 సార్లు చేస్తాను అన్నట్టు సూర్యుడు పైకి వచ్చేస్తాడు అన్నప్పుడు కూడా 10 మాత్రం చేస్తే రాలి. అలాగ సంక్షేపం చేసుకుని వాటిని పూర్తి చేసుకోవలసింది. ఇది బహ్వాహ్నిక కృత్యం ఏతతు అని చెప్పారు. ఆహ్నిక కృత్యాలు బహుగా వచ్చినప్పుడు ఇలాగ సంక్షేపంగా చేసుకోవచ్చు అని, కానీ మానడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేదు. నిత్యకర్మలకు నిత్యకర్మలు చేసుకునే ఆ తర్వాత చేయాలి. ఆఖరికి వ్రతాదులు చేసేటప్పుడు కూడా పూర్వాహ్న కృత్యాలు చేసుకుని అటుపైన ఈ సంకల్పం చేయాలి అని ఇట్లా ఉంటాయి వాటిల్లో వచనాలే, కల్పంలోనే. అందుచేత నిత్యకర్మల్ని అంటే ఉదాహరణకి మనం మామూలుగా చెప్పాలి అంటే ఏదో కుంకుమ పూజ చేద్దాం ఇవాళ అమ్మవారికి అని అనుకున్నారు, 1,00,000 కుంకుమ పూజ. ఆ ఇల్లాలు పాపం రోజు ఏదో తులసి చెట్టులో కాసిన నీళ్ళు వేసుకొని ఆ గౌరీదేవి మీద పసుపు కుంకుమ వేసుకొని ఉండడం అలవాటు ఉందనుకోండి, అవి మానేసేసి ఇవి చేయకూడదు. వాళ్ళు నిత్యములుగా ఎంచుకుని చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం యథావిధిగా చేసుకుని అటుపైన మిగిలిన ఏం చేసినా సరే అని చెబుతుంది శాస్త్రం చెప్పేటటువంటి మాట. కనుక నిత్యకర్మల్ని యథావిధిగా ఆచరించుకున్న తరువాతే మిగిలిన పనులు చేయాలి, కానీ అవి లేకుండా చేయకూడదు. ఆఖరికి యజ్ఞాదుల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా సంక్షేపంగా సంధ్యావందన సమయంలో చిన్నగా కూర్చోకాసేపు ఆ సమయంలో ఏదో అర్ఘ్యప్రదానం వరకు మాత్రం చెయ్యి. ఆఖరికి అక్కడ దాకా ఎందుకండి, ఆశోచాదులు వచ్చినప్పుడు కూడా అర్ఘ్యప్రదానం వరకు మానకూడదు అని చెబుతారు శిష్యులు సంధ్యావందనంలో. ఆ పైది కృతాకృతం మానసికంగా చేసుకో, పారాయణ చేసుకున్నట్టుగా. అంతేగాని యథావిధిగా అంగన్యాసాలు కరన్యాసాలు ఇవన్నీ చెప్పి వద్దు, ఎందుకంటే ఆశోచపరుడు అయి ఉన్నావు కనుక అని ఇట్లా నియమాలు చెప్పారు కదా. అప్పుడు కూడా అర్ఘ్యప్రదానం వరకు యథావిధిగా ప్రాణాయామాలతో సహా వీడు రోజు చేస్తున్నదేదో అంతా చేసి తీరవలసిందే. అంచేత నిత్యకర్మలకు ఆ ఆపు చేయడం అనే మాట ఎప్పుడూ ప్రసక్తి లేదు. చేయకపోతే ముందు ప్రతివాద్యం వస్తుంది, అపవిత్రుడవుతాడు. అందుచేత అవి ఇట్లాంటి నియమములతో పాటుగా ఒక్కొక్క వ్రతమునకు, ఒక్కొక్క పూజకు, ఒక్కొక్క హోమమునకు విశేషములైనటువంటి నియమాలు, దీక్షలు, ఆ ప్రతిక్రియ, వాటి స్వరూపము అవన్నీ కూడా ఉంటాయి. ఇంకో విశేషం ఏమిటి అని అంటే, నియమాలంటే ఇది కూడా చెప్పుకోవాలి. ఒక్కొక్క మంత్రాన్ని జపం చేసేటప్పుడు ఒకే గుక్కలో జపం చేయాలి అని కూడా ఉన్నది. ఉదాహరణకు యజ్ఞంలో అనూయాజ యాగములను ఉన్నాయి, అవి ఒకే గుక్కలో చెప్పమన్నాడు. ఒకే మంత్రమును ఒకే గుక్కలో చెప్పడం చెయ్యవచ్చు. మొదటి 2 మంత్రములు చిన్నవే, కానీ తర్వాత మంత్రం 3వ మంత్రం 2 గుక్కలు కాదు 3 గుక్కలు కూడా అయితే అవుతుందా అవదా అన్నంత పొడుగు ఉంది. అది ఎట్లా చెబుతాడు ఒకే గుక్కలో అనంటే, శాస్త్రం ఏం చెప్పింది, మధ్యలో చోటు చూపించి ఇక్కడ గాలి పీల్చుకో కావాలంటే అన్నది. అమత్సతే చపానితి వా అని అమత్సత దగ్గర కావాలంటే గాలి పీల్చుకో కావాలంటే అంటే దాని అర్థం ఏమిటి, ఒకే కుక్కలో చెప్పగలిగిన వాళ్ళు చెప్పవచ్చు. అలాగే ఇంకో చోట్లో అర్ధమానశ్చ అనుచ్ఛ్వసంతావాద్యం అవేక్షేతే అని అన్నది. ఉచ్ఛ్వాస విదిలిపెట్టకుండగా అంటే ఉచ్ఛ్వాసం అనేది చెయ్యకుండగా ఆ మంత్రములను చెబుతూ ఆజ్యాన్ని చూడాలి. మరి ఉండలేకపోయానేమయ్యా అంటే, అశక్తుడు అయితే నీ ఇష్టం, ఏం చేస్తాం, మరి తప్పదు. శక్తి ఉన్నంత వరకు దీన్ని చెయ్యాలి. బాల్యంలో అయితే మేము ఆర్తుజ్యాలు చేసేటప్పుడు ఒక్కొక్కలో చెప్పేసేవాళ్ళం. వయస్సు బాగా వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలంటే కొంచెం శ్రమ అవుతోంది. ఇది ఇలాంటి పెట్టి ఈరోజు బ్రహ్మయజ్ఞం అని ఒకటి చేస్తారు. అందులో గాయత్రి జపం 3 సార్లు చెయ్యాలి. ఆ 3 సార్లు ఒకసారి చెప్పేటప్పుడు పాదశః చెప్పాలి, 3 పాదాలు విడగొట్టి
3 పాదాలు 3 కుక్కలు తీసుకుంటూ, రెండోసారి చెప్పేటప్పుడు మొదటి 2 పాదాలు ఒక కుక్క, 3వ పాదం ఒక కుక్క, మూడోసారి చెప్పేటప్పుడు 3 పాదాలు ఒకే కుక్కలో చెప్పేయాలి. పచ్చోర్ధర్చశో అనభానం అని ఉంది. ఇట్లా ఉచ్చారణ చేసేటప్పుడు ఎన్నిసార్లు గాలి పీల్చుకోవడం విషయంలో కూడా కొన్ని చోట్లలో ఈ నియమాలు ఉన్నాయి. ఇవన్నీ నియమాలు, దీక్షలు, వ్రతాలు అంటే ఇవి లేకపోతే అవి ఎట్లా ఫలిస్తాయి, ఎందుకట్లా చెప్పారు అనేటువంటి తర్వాత విచారణ. వాటికి దృష్ట ప్రయోజనం ఉందా, అదృష్ట ప్రయోజనం ఉందా అని ప్రతి కర్మకు కూడా దృష్టము అదృష్టము అని 2 రకాల ఫలాలు ఉంటాయి. దృష్ట ప్రయోజనం దగ్గర అయితే మీరు కొన్ని అవసరమైనవి మార్పు చేసుకోవచ్చు, కానీ అదృష్ట ప్రయోజనాల దగ్గర మార్పు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మామూలుగా చూడండి, సత్యనారాయణ చేస్తున్నామంటే ఆ రోజు పొద్దున్నే కాఫీ తాగేస్తామా? లోపల ఆహారం వేసేసుకుంటే దేవుడి యందు ఏకాగ్రత తగ్గుతుంది. అల్లానండి పూర్తిగా ఆహారం మానేసేస్తే దేవుడి దగ్గర ఏకాగ్రత మాట దేవుడి దగ్గర ఆయాసము నీరసము వస్తుంది, లేకపోతే సారసం. మనకు అందులో భాగవత సప్తాహ నియమాలు చెప్పారు దీక్షలు. అందులోకి వచ్చేటప్పటికీ ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకుండా 7 రోజులు ఉండాలి అని ఉన్నది ఒక పక్షం, లేదా ఒక పూట భోజనం చేసి చెయ్యమని చెప్పింది. మరి ఒక పూట భోజనం చేసే పక్షం మంచిది. ఇట్లా ఎక్కడికక్కడ ఆహార నియమాల దగ్గర నుంచి, దీక్షా నియమాల దగ్గర నుంచి పరిపూర్ణంగా శాస్త్రములలో చెప్పబడ్డాయి. వాటిని పాటిస్తూ చేసిన